హాయ్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో అయితే మనం హంపీలో ఉన్న టూరిస్ట్ ప్లేస్లు, సో రిమైనింగ్ అంటే ఒక విజిటర్కి కావాల్సిన థింగ్స్ అన్నీ ఉన్నాయా లేదా, అండ్ ఉంటే ఎలా ఏంది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్, ట్రాన్స్పోర్ట్కి వస్తే మనకి బెంగళూరు నుంచి ట్రైన్స్ అయితే చాలా ఉన్నాయి. డైరెక్ట్గా ఉస్పేట్ జంక్షన్కి అయితే చాలా ఉన్నాయి, చాలా ట్రైన్స్ ఉన్నాయి, మీ ఇష్టం. హంపీ ఎక్స్ప్రెస్ అని సో అన్నీ ప్రాపర్ టైమింగ్స్లో ఉన్నాయి, అంటే నైట్ ఎక్కితే మార్నింగ్ దిగేలాగా. అండ్ బస్సెస్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. కర్ణాటక బిఎంటీసీ, కేఎస్ఆర్టీసీ నేను బిఎంటీసీ కాదు, కేఎస్ఆర్టీసీ చాలా ఉన్నాయి. అది కూడా డైరెక్ట్గా ఉస్పేట్ వరకు వెళ్ళిపోతాయి, అది ప్రాబ్లం లేదు. మీరు ఓన్ ట్రాన్స్పోర్ట్ అంటే చెప్పే కదా, త్రీ వేస్ ఉంటాయి, అవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటే ఎలా నేను బైక్ మీద వెళ్ళినట్టు ఎలా వెళ్ళానని చెప్పి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ నెక్స్ట్ స్టే విషయంకి వస్తే ఉస్పేట్లో చాలా రీజనబుల్ ప్రైసెస్కి అయితే హోటల్స్ చాలా ఉన్నాయి. ఓకే, అంటే పెర్ నైట్ 1000 రూపీస్కి అయితే ఏసీ రూమ్ అయితే వచ్చేస్తుంది. బట్ అక్కడికి వెళ్ళాక ఏసీ రూమే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే మార్నింగ్ అంతా ఫుల్ టెంపరేచర్ కాబట్టి, నైట్ టైం అట్లీస్ట్ ప్రాపర్ స్లీప్ ఉండాలి కాబట్టి ఏసీ రూమ్ బెస్ట్. సో ఉస్పేట స్టేస్కి అయితే ఉస్పేట బెస్ట్. మీకు రీజనబుల్గా అయిపోవాలంటే ఉస్పేట బెస్ట్. లేదు మనకు కొంచెం నేచర్గా దగ్గరగా ఉండాలి అని మీరు అనుకుంటే మాత్రం సన్నపూర్ దగ్గర కొంచెం హోమ్ స్టేస్ కానీ రిసార్ట్స్ కానీ ఎక్కువ ఉంటాయి. అవి కొంచెం నేచర్ మధ్యలో అలా ఉంటాయి అన్నమాట. అది కూడా మీ ఇష్టం, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ. బట్ సన్నపూర్లో అయితే ఫుడ్ కాస్ట్ చాలా ఎక్కువ, చాలా ఎక్స్పెన్సివ్. ఉస్పేట్లో ఫుడ్ కాస్ట్ అనేది చాలా తక్కువ. సో ఫుడ్ విషయంకి వస్తే మాత్రం రెస్టారెంట్స్, నేనైతే 3 రెస్టారెంట్స్లో ట్రై చేశాను. ఒకటి మ్యాంగో ట్రీ, అండ్ అభిరుచి రెస్టారెంట్, అండ్ ప్రియదర్శిని అయితే బ్రేక్ఫాస్ట్కి ద బెస్ట్ అనమాట. సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కావాలనుకుంటే ప్రియదర్శిని బెస్ట్. మ్యాంగో ట్రీ కూడా లంచ్ బాగుంటుంది, 200 రూపీస్కి సౌత్ ఇండియన్ మీల్స్ వస్తాయి. చాలా అంటే సఫిషియెంట్ అని నేను చాలా ఎక్కువ అవుతుంది, చాలా ఎక్కువ క్వాంటిటీ ఇస్తారు. అండ్ మీరు నాన్ వెజ్ ట్రై చేయాలనుకుంటే మాత్రం అభిరుచి హోటల్ అనేది చాలా బెస్ట్ అనమాట నాన్ వెజ్కి. అండ్ ఎవరైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద వెళ్తే ఉస్పేట్లో బైక్ రెంటల్స్ అనేవి ఉన్నాయి, స్కూటీ రెంటల్స్. యాక్చువల్లీ నేను చూశాను, చాలా ఫారినర్స్ స్కూటీ రెంట్కి తీసుకొని వెళ్ళడం అయితే నేను చూశాను. సో అంటే నేనైతే తీసుకోలేదు, ఎందుకంటే అదే పర్సనల్ బైక్ కదా. సో మీరు కావాలంటే మీరు అది కూడా ట్రై చేయొచ్చు. అంటే మీరు ఎవరైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి వెళ్తే మాత్రం బైక్ రెంటల్ తీసుకొని ఈజీగా రోమ్ చేసేయచ్చు హంపీ అంతా. అదొకటి. నెక్స్ట్ టెంపరేచర్కి వస్తే మాత్రం నేను ఏ సీజన్లో వెళ్ళమనేది నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే నేను వెళ్ళింది జనవరి వింటర్ సీజన్. ఆఫ్టర్ 10 తర్వాత టెంపరేచర్ అయితే 35 డిగ్రీస్ అనమాట. సో ఇంకా సమ్మర్లో వెళ్తే ఇంకా అంతే అయిపోయినట్టే. సో ఏ సీజన్లో నేను వెళ్ళమనేది సజెస్ట్ చేయను, అంటే మీ ఇష్టం. సమ్మర్లో అయితే నేను సజెస్ట్ చేయను మెయిన్. వింటర్లో మీరు వెళ్ళినా ఎర్లీ మార్నింగ్ లేచి కొంచెం కవర్ చేసుకుంటే ఆఫ్టర్నూన్ ఎండ్ టైంలో కొంచెం రెస్ట్ తీసుకుని అలా ప్లాన్ చేసుకుంటే బెస్ట్ అని నా ఉద్దేశం. అది టెంపరేచరు. నెట్వర్క్ వస్తే మాత్రం జియో ప్రాపర్గా వస్తుంది, ఎయిర్టెల్ కొంచెం అలా, బట్ 5G వస్తుంది, ప్రాబ్లం లేదు. ఉస్పేట్ అనేది బాగా కొంచెం డెవలప్ అయిన టౌనే, సో ప్రాబ్లం లేదు మనకి. అండ్ హాస్పిటల్స్ అయితే మెడికల్ షాప్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి ఉస్పేట్లో. ఏ ఎమర్జెన్సీ అయినా మనకి అన్నీ అవైలబిలిటీగా ఉన్నాయి, అది అస్సలు ప్రాబ్లం లేదు హాస్పిటల్స్కి అయితే మాత్రం. అండ్ సన్సెట్ సన్ రైజ్ పాయింట్స్ అనేవి చాలా ఉన్నాయి, బట్ హంపీలో సన్సెట్ అనేది బాగుంటాయి అన్నమాట. మీరు బెస్ట్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ విరూపాక్ష టెంపుల్ దగ్గరికి వెళ్ళినా మీకు సన్సెట్ చూడొచ్చు. ఇన్ కేస్ మాతంగి ఆర్ అంజనాద్రి హిల్స్ మీరు పీక్ అంటే కొంచెం ట్రక్ చేసి వెళ్తారనుకుంటే అవి సన్ రైజ్ బెస్ట్, సన్సెట్ కూడా బాగుంటాయి. సో హంపీలో సన్ రైజ్ సన్సెట్ అనేది అస్సలు మిస్ కాకండి, అది మెయిన్. ఎంట్రీ టికెట్కి వస్తే ఎంట్రీ టికెట్ ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ మీరు ఓపెన్ చేసి అక్కడ మీ టికెట్ కొన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది పెర్ డే వ్యాలిడ్ అనమాట, ఒక రోజుకి వ్యాలిడ్. అది 40 రూపీస్ టికెట్ అది ఛార్జ్ చేస్తారు. సో ఆ టికెట్తో మీరు హంపీలో ఆ డేలో మీరు ఏ టూరిస్ట్ ప్లేస్కి వెళ్తారో అన్ని టూరిస్ట్ ప్లేస్కి ఆ టికెట్ వ్యాలిడ్ అనమాట. సో ఆ ఒక్క టికెట్ 1 డే 40 రూపీస్. సో నాకైతే అది చాలా బెస్ట్ అనిపించింది, ఎందుకంటే ప్రతి టూరిస్ట్ ప్లేస్ దగ్గర ఎంట్రీ టికెట్ తీసుకొని అన్ని దగ్గర కన్నా ఒక టికెట్తో ఒక 40 రూపీస్తో మనకి 1 డే అంతా ట్రావెల్ చేసేవచ్చు హంపీలో. అది మాన్యువల్గా అక్కడ కూడా ఉంటుంది, ఆఫ్లైన్. లేదు మీరు ఆన్లైన్ తీసుకుంటారంటే ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను.
సో ఇది నెక్స్ట్ మనం టూరిస్ట్ ప్లేస్లు చూద్దాం. హంపీలో టోటల్ 53 హిస్టారిక్ ఆర్కిటెక్ట్ ప్లేసెస్ ఉన్నాయి. మొత్తం 53 అన్నమాట ఇవి. సో ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఒక ప్లేస్కి వెళ్ళారనుకోండి, విత్ ఇన్ ద 2 కిలోమీటర్స్ రేడియస్లోనే మీకు మ్యాక్సిమం ఒక 15 to 20 ప్లేసెస్ అనేవి అక్కడే కవర్ అయిపోతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు విరూపాక్ష టెంపుల్ దగ్గరికి వెళ్ళారనుకోండి, విరూపాక్ష టెంపుల్ సరౌండింగ్స్లో కడేకలు గణేష్ కానీ, లేదా అది పెద్ద స్టాచ్యూ అనమాట, 16 feet స్టాచ్యూ, లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ స్టాచ్యూ కానీ, లేదా విజయ్ విఠల్ టెంపుల్ కానీ, అదే మన 50 రూపీస్ నోటు మీద చారెట్ ఉంటుంది కదా ఆ టెంపుల్. సో ఇలా అన్నీ 2 కిలోమీటర్స్ రేడియస్లోనే అయిపోతాయి అన్నమాట. కొన్ని ప్లేసెస్ ఉంటాయి, అంజనాద్రి హిల్ కానీ లేదా మాతంగి హిల్ కానీ, ఏవైతే మనం ట్రక్ చెయ్యాలి అన్న ప్లేసెస్ మాత్రం ట్రక్ చేయక తప్పదు. అంటే మన ఈజీగా పీక్కి వెళ్ళాలి, మనకి అది వేరే ఆప్షన్ లేదు. బట్ వాకబుల్ డిస్టెన్స్లో ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మ్యాక్సిమం మనం కవర్ చేసి వచ్చారనమాట. ఇది హంపీలో ఉన్న బెస్ట్ అడ్వాంటేజ్. సో మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే హంపీ మాత్రం మీ పర్సనల్ వెహికల్ మీద వెళ్ళి ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ పార్క్ చేసి సరౌండింగ్స్లో ఉన్న ప్లేసెస్ మొత్తం ఎట్ ఎ టైం కవర్ చేసేయండి. అది మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేలాగా చూసుకోండి. ఎందుకంటే మార్నింగ్ టెంపరేచర్ అనేది ఓకే, 10 తర్వాత టెంపరేచర్ అనేది అసలు చాలా వర్స్ట్గా ఉంటుంది అనమాట. మీరు 30 degrees 32 degrees, నేను వెళ్ళినప్పుడైతే 35 degrees ఉంది, అది జనవరిలో. సో సమ్మర్ ఎలాగుంటుందో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. అందుకు మార్నింగ్ మీరు వెహికల్ మీద వెళ్ళి అక్కడ సరౌండింగ్స్లో వెహికల్ పార్క్ చేసేసి ఏవైతే విత్ ఇన్ ద రేడియస్లో ఉన్నాయో అవన్నీ అట్ ఎ టైం కవర్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. ఇదిగోండి, అది విరూపాక్ష టెంపుల్. ఫస్ట్ డే వెళ్ళాం కదా, ఇది విరూపాక్ష టెంపుల్. అండ్ ఆ పక్కనే అదే వినాయకుడిది 16 feet ఉంది కదా, అది ఇదిగోండి, ఇది 16 feet. నెక్స్ట్ విరూపాక్ష దగ్గర ఉన్న టెంపుల్స్ అన్నీ ఇక్కడ నుంచి మనం చూడవచ్చు ఫస్ట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అంజనాద్రి. ఇదిగోండి, ఇది అంజనాద్రి. అంటే దేనికన్నా ఇంకా పీక్లో ఉంటుంది అంజనాద్రి. ప్రజెంట్ ఫాగ్ ఉండడం సరిగ్గా కనిపించట్లేదు. ఇది అంజనాద్రి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీరు ఇక విజయ్ విఠల్ టెంపుల్, అదే మన 50 రూపీస్ నోటు మీద ఉంటుంది కదా స్తూప, అది ఇక్కడే అనమాట. అది ఇక్కడ నుంచి మనం యాక్చువల్ చెప్పాలంటే నిన్న ఆ వెహికల్స్ పట్టుకుని అవన్నీ చేశాకన్నా విరూపాక్ష నుంచి అక్కడ నుంచి ఇగోండి ఇక్కడ పాత ఉంది, ఈ పాత నుంచి ఇలా వస్తే, ఇప్పుడు ఈ పాత నుంచి ఇలాగా ఆ కొండ పక్క నుంచి ఇలా వస్తే ఈ రోడ్డుకి వస్తాం. ఈ రోడ్డు నుంచి ఇలా వెళ్ళిపోతే మనకి విజయ్ విఠల్ టెంపుల్ అనమాట. 2 kilometers ఎంత వస్తుంది. అక్కడ ఈ విరూపాక్ష టెంపుల్ నుంచి ఈ పాత్ తీసుకుంటే మాకు జస్ట్ 2 kilometers అంతే. సో నాకైతే ఇలాగ వెళ్ళిపోవడం బెస్ట్. అక్కడికి వెళ్ళి వెయిట్ చేసి ఎలక్ట్రిక్ వెహికల్ 1 hour వెయిట్ చేసి అందుకన్నా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం నాకైతే బెస్ట్ అనిపించింది. బట్ ఉమర్ నాకు ఇప్పుడు చెప్పాడు ఇలాగ ఒక పాత్ ఉందని, లేకపోతే నేను అలాగే వెళ్ళేవాను. సో ఈ మాతంగి ఎక్కితే మనకు ఆఫ్ ద హంపీ ఇక్కడ నుంచి చూసేయచ్చు చెప్పాలంటే. అంటే ఏరియల్ వ్యూ అనేది ఇక్కడ నుంచి చూసేయచ్చు ఆఫ్ ద హంపీ. ఇదంతా హంపీయే. అంటే నాకైతే ఆల్మోస్ట్ ఇక్కడ నిన్న మేము వెళ్ళిన ప్లేసెస్లో ఇక్కడే ఉన్నాయి అనమాట. ఫస్ట్ డే విరూపాక్ష టెంపుల్లో సరౌండింగ్స్ అంతా ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ నిన్న విజయ్ విఠల్ టెంపుల్కి వెళ్ళాం కదా, ఇక్కడ నుంచి లక్ష్మీ నరసింహ టెంపుల్ అయితే కనిపించదు. అండ్ అనుకోండి అంజనాద్రి హిల్, సారీ